series sponsored by Ashika Multi Fashions. మీకు పోచంపల్లి ఉపాలయ అండ్ వెంకటగిరి ఈ 3 కేటగిరీస్లో శారీస్ ఏమైనా కావాలి అనుకుంటే కనుక మీరు డెఫినెట్గా వీళ్ళ సైట్స్ని విజిట్ చేయండి. వీళ్ళకి వాట్సాప్లో 3 గ్రూప్స్ ఉన్నాయి, ఇంకా ఫేస్బుక్లో కూడా ఒక పేజ్ ఉన్నది. ఓకే, ఇంకా అకౌంట్ వీళ్ళ శారీస్ని కూడా చాలా రీజనబుల్ ప్రైస్లోనే సేల్ చేస్తూ ఉంటారు. ఒకవేళ మీరు బై చేద్దాం అనుకుంటే కనుక కింద డిస్క్రిప్షన్లో వీళ్ళ లింక్స్ అయినా ప్రొవైడ్ చేస్తాను. కావాలి అనుకుంటే కనుక వీళ్ళు ఫాలో అవ్వండి. ఇంకా వీళ్ళు జ్యువెలరీస్ కూడా సేల్ చేస్తున్నారు. ఒకవేళ వీళ్ళ సైట్స్లో ఏమైనా బై చేద్దాం అనుకుంటే కనుక కింద డిస్క్రిప్షన్లో వీళ్ళ లింక్స్ని ప్రొవైడ్ చేస్తున్నారు. కావాలనుకుంటే కనుక వీళ్ళు ఫాలో అవ్వచ్చు. ఓకే, అన్నలకు, తమ్ముళ్ళకు, బావలకు, బొమ్మలకు నమస్తే. ఇంకా నా ప్రీవియస్ వీడియో వచ్చి బర్త్డే వీడియో మేకింగ్ ఇన్ కైన్ మాస్టర్ తెలుగు సిరీస్ 3 అని చెప్పి అప్లోడ్ చేశాను. ఒకవేళ మీరు ఆ వీడియో చూడకపోతే కనుక కింద డిస్క్రిప్షన్లోనే మన ఐకాన్స్లోనే ఇస్తున్నాను, ఖచ్చితంగా చూడండి. ఓకే, ఇంకా ఈ వీడియోకి సంబంధించిన ఒక ప్లేలిస్ట్ అనేది కూడా ఉంటుంది, బర్త్డే వీడియో మేకింగ్ ఇన్ కైన్ మాస్టర్ అని చెప్పేసి. ఒకవేళ మీరు ఈ ప్లేలిస్ట్ని విజిట్ చేయాలనుకుంటే కనుక దీనికి సంబంధించిన లింక్ అనేది కూడా కింద డిస్క్రిప్షన్లోనే మన ఐకాన్స్లో ఇస్తున్నాను, ఖచ్చితంగా వాచ్ చేయండి. ఓకే, నేను ప్రీవియస్ వీడియోలో గేమ్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన ఒక మేజర్ అప్డేట్ నుంచి ఇస్తాను కదా. ఆ అప్డేట్ ఏంటో నేను మీకు వీడియో లాస్ట్లో చెప్తాను. ఇంకా యశికా మల్టీ ఫ్యాషన్స్ వాళ్ళ పాప పేరు ఒక యూట్యూబ్ ఛానల్ని క్రియేట్ చేశారు, లైక్ యశికా అని చెప్పేసి. వీడియోస్ ఏమో చాలా బాగున్నాయి. మీరు ఒకవేళ ఈ ఛానల్ని విజిట్ చేయాలి అనుకునే కనుక కింద డిస్క్రిప్షన్లోనే పైన ఐకాన్స్ ఇస్తున్నాను, ఖచ్చితంగా వీడియో వాచ్ చేయండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, ఇంకా వీడియో స్టార్టింగ్లోనే మన ఛానల్ కొత్త ఇంట్రో అనేది చూసారు కదా, అలాంటి ఇంట్రోస్ అన్ని ఎలా తయారు చేయాలి నేను మీకు ఏదో చూపించబోతున్నా. ఓకే, లెట్స్ స్టార్ట్ టుడేస్ ఎపిసోడ్. ఓకే, మన ఛానల్ ఇంట్రో లాంటి వీడియోస్ని మీరు తయారు చేయాలనుకుంటే కనుక మీ ఫోన్లో 2 యాప్స్ అనేవి ఉంటుంది. అందులోని ఫస్ట్ యాప్ వచ్చి పిక్సెల్ ల్యాబ్, సెకండ్ యాప్ వచ్చి కైన్ మాస్టర్. పిక్సెల్ ల్యాబ్ ఓపెన్ చేసే ముందు మీ మొబైల్ దాన్ని స్క్రీన్ రొటేషన్ అనేది ఎనేబుల్ చేసుకోండి. స్క్రీన్ రొటేషన్ ఎనేబుల్ చేసిన తర్వాత పోర్ట్రేట్ మోడ్ నుంచి ల్యాండ్స్కేప్ మోడ్కి చేంజ్ చేసుకోండి. ల్యాండ్స్కేప్ మోడ్కి చేంజ్ చేసిన అప్పుడు పిక్సెల్ ల్యాబ్ అనేది ఓపెన్ చేయండి. పిక్సెల్ ల్యాబ్ అనేది ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ రైట్ సైడ్ పైన 3 డాట్స్ అనగా 3 డాట్స్ మీద క్లిక్ చేయండి. 3 డాట్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఇమేజ్ సైజ్ ఉంటుందిగా, ఇమేజ్ సైజ్ మీద క్లిక్ చేయండి. ఇమేజ్ సైజ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ప్రీసెట్ ఉంటుందిగా, ప్రీసెట్ మీద క్లిక్ చేయండి. ప్రీసెట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ యూట్యూబ్ థంబ్నెయిల్ ఉంటుందిగా, యూట్యూబ్ థంబ్నెయిల్ మీద క్లిక్ చేయండి. యూట్యూబ్ థంబ్నెయిల్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఓకే అనగా ఓకే మీద క్లిక్ చేయండి. ఓకే మీద క్లిక్ చేసిన తర్వాత న్యూ టెక్స్ట్ అనేది డిలీట్ చేసుకోవాలి. ఎలా డిలీట్ చేసుకోవాలి అంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్ పైన డిలీట్ ఐకాన్ అనగా డిలీట్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. డిలీట్ ఐకాన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఓకే అనగా ఓకే మీద క్లిక్ చేయండి. ఓకే మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ ఛానల్ లోగో అనేది యాడ్ చేసుకోవాలి. ఎలా యాడ్ చేసుకోవాలి అంటే ఇక్కడ ప్లస్ ఐకాన్ ఉందిగా, ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఫ్రమ్ గ్యాలరీ ఉంటుందిగా, ఫ్రమ్ గ్యాలరీ మీద క్లిక్ చేయండి. ఫ్రమ్ గ్యాలరీ మీద క్లిక్ చేసిన తర్వాత మీ ఫైల్ అనేది ఓపెన్ అవుతుంది. మీ ఫైల్ అనేది ఓపెన్ అయిన తర్వాత మీ ఛానల్ లోగో అనేది ఇక్కడ యాడ్ చేయండి. మీ ఛానల్కి ఒక మంచి లోగో లేకపోతే కనుక లోగో అనేది ఎలా తయారు చేయాలో నేను ఇంతకుముందు ఒక వీడియో అనేది చేశాను. ఆ వీడియోకి సంబంధించిన లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లోనే పైన ఐకాన్స్ ఇచ్చిన, ఖచ్చితంగా వాచ్ చేయండి. ఓకే, నెక్స్ట్ మనం కాన్సెప్ట్లోకి వెళ్ళిపోదాం. మీ ఛానల్ లోగో మీద ట్యాప్ చేయండి. మీ ఛానల్ లోగో మీద ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ రైట్ సైడ్ కింద టిక్ ఐకాన్ ఉంది, టిక్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. టిక్ ఐకాన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ యాడ్ అనేది అయిపోతుంది. యాడ్ అయిపోయిన తర్వాత కొద్దిగా చిన్న చేసుకోండి. కొద్దిగా చిన్న చేసుకున్న తర్వాత ఇలా సెంటర్లోకి తీసుకోండి. సెంటర్లోకి తీసుకున్న తర్వాత ఇక్కడ కింద ఆప్షన్స్ ఉన్నాయి, ఇందులో లాస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. లాస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కలర్ ఉంటుందిగా, కలర్ మీద క్లిక్ చేయాలి. కలర్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కలర్ ఉంటుందిగా, కలర్ మీద క్లిక్ చేయాలి. కలర్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ బ్లాక్ ఉందిగా, బ్లాక్ మీద క్లిక్ చేయండి. బ్లాక్ మీద క్లిక్ చేసిన తర్వాత మీ బ్యాక్గ్రౌండ్ వచ్చి ఫుల్ బ్లాక్ అయిపోతుంది. ఫుల్ బ్లాక్ అయిపోయిన తర్వాత ఇక్కడ టిక్ ఐకాన్ ఉంది, టిక్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. టిక్ ఐకాన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇది మీరు సేవ్ చేసుకోండి. ఎలా సేవ్ చేసుకోవాలి అంటే ఇక్కడ పైన ఈ సేవ్ ఆప్షన్ ఉంది, సేవ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సేవ్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సేవ్ యాజ్ ఇమేజ్ ఉంది కదా, సేవ్ యాజ్ ఇమేజ్ మీద క్లిక్ చేయండి. సేవ్ యాజ్ ఇమేజ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ క్వాలిటీ ఉంటుంది కదా, క్వాలిటీ వచ్చి కష్టం ఉంది, దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేసిన తర్వాత కొద్దిగా బైక్ సెర్చ్ చేయండి. కొద్దిగా బైక్ సెర్చ్ చేసిన తర్వాత ఇక్కడ అల్ట్రా ఉంటుంది కదా, అల్ట్రా మీద క్లిక్ చేయండి. అల్ట్రా మీద క్లిక్ చేసిన తర్వాత సేవ్ టు గ్యాలరీ ఉంది కదా, సేవ్ టు గ్యాలరీ మీద క్లిక్ చేయండి. సేవ్ టు గ్యాలరీ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు యాడ్స్ అని ఓపెన్ అవుతాయి. యాడ్ అనేది క్లోజ్ చేసి యాడ్ అనేది క్లోజ్ చేసిన తర్వాత గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. గ్యాలరీలోకి సేవ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు కైన్ మాస్టర్ యాప్ అనేది ఓపెన్ చేయండి. కైన్ మాస్టర్ యాప్ అనేది ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ క్రియేట్ న్యూ ఉంది కదా, క్రియేట్ న్యూ మీద క్లిక్ చేయండి. క్రియేట్ న్యూ మీద క్లిక్ చేసిన తర్వాత నేను యూజ్ చేసిన క్యాన్వాస్ వచ్చి కొత్త వర్షన్. దీనికి సంబంధించిన ఏపీకి అనేది నా టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది. నా టెలిగ్రామ్ ఛానల్కి సంబంధించిన లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను. కావాలనుకుంటే కనుక మీరు జాయిన్ అవ్వచ్చు. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మీరు మీ ప్రాజెక్ట్కి ఏమైనా నేమ్ ఇద్దాం అనుకుంటే కనుక
ఇక్కడ ఎంటర్ ప్రాజెక్ట్ నేమ్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేసిన తర్వాత మీ నేమ్ అనేది టైప్ చేసుకోండి. నాకు ఆల్రెడీ రెడీగా ఉంది, పేస్ట్ చేస్తాను డైరెక్ట్గా. నెక్స్ట్ మీ ప్రాజెక్ట్ తాలూకా ఆస్పెక్ట్ రేషియో అనేది సెలెక్ట్ చేసుకోండి. మన ప్రాజెక్ట్ ఆస్పెక్ట్ రేషియో వచ్చి 16:9 ఆస్పెక్ట్ రేషియో, అది డిఫాల్ట్గా ఉంటుంది. దాని తర్వాత ఇక్కడ క్రియేట్ అనగా క్రియేట్ మీద క్లిక్ చేయండి. క్రియేట్ మీద క్లిక్ చేసిన తర్వాత డైరెక్ట్గా మీ గ్యాలరీ క్రియేట్ అయిపోతుంది. మీ గ్యాలరీ క్రియేట్ అయిన తర్వాత ఇక్కడ పైన ఇమేజ్ అసిస్టెంట్ మీద క్లిక్ చేయండి. ఇమేజ్ అసిస్టెంట్ మీద క్లిక్ చేసిన తర్వాత బ్లాక్ మీద క్లిక్ చేయండి. బ్లాక్ మీద క్లిక్ చేసిన తర్వాత ఒకసారి బ్యాక్ వచ్చిన తర్వాత మన పిక్చర్ ల్యాబ్ ఫైల్ అనేది అది ఓపెన్ చేయండి. అది ఓపెన్ చేసిన తర్వాత ఇందాక మనం క్రియేట్ చేసుకున్న పిక్చర్ అనేది యాడ్ చేయండి. ఇక్కడ బ్యాక్ వచ్చిన తర్వాత మరి ఇమేజ్ అసిస్టెంట్ అనేది ఓపెన్ చేయండి. ఇమేజ్ అసిస్టెంట్ ఓపెన్ చేసిన తర్వాత మరి బ్లాక్ మీద క్లిక్ చేయండి. మరి బ్లాక్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇది బ్యాక్ వచ్చేసాయి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇకండి ఇలాగా ఉన్నది కదా 3 లేయర్స్ అన్నది. ఫస్ట్ బ్లాక్, తర్వాత ఇమేజ్, మరి బ్లాక్, ఈ రకంగా ఉన్నాయి కదా. తర్వాత ఇది ఫస్ట్కి వచ్చాను. ఫస్ట్కి వచ్చిన తర్వాత ఇక్కడ లేయర్స్ ఉంటుంది కదా, లేయర్స్ మీద క్లిక్ చేయండి. లేయర్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీడియా ఉంటుంది కదా, మీడియా మీద క్లిక్ చేయండి. మీడియా మీద క్లిక్ చేసిన తర్వాత నేను కింద డిస్క్రిప్షన్లో మీకు ఒక ఇంట్రో టెంప్లెట్కి సంబంధించిన లింక్ అనేది ఇస్తాను. అది డౌన్లోడ్ చేసుకోండి. అది డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అది మీరు ఏ ఫైల్ అయితే సేవ్ చేసుకున్నారో ఆ ఫైల్ అనేది ఓపెన్ చేయండి. ఆ ఫైల్ అనేది ఓపెన్ చేసిన తర్వాత ఆ టెంప్లెట్ అనేది ఇక్కడ యాడ్ చేయండి. ఆ టెంప్లెట్ అనేది ఇక్కడ యాడ్ చేసిన తర్వాత బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ కొద్దిగా బ్యాక్ సెట్ చేయండి. కొద్దిగా బ్యాక్ సెట్ చేసిన తర్వాత ఇక్కడ స్ప్లిట్ స్క్రీన్ అనేది స్ప్లిట్ స్క్రీన్ మీద క్లిక్ చేయండి. స్ప్లిట్ స్క్రీన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ రైట్ సైడ్ ఫుల్ స్క్రీన్ ఉంది కదా, ఫుల్ స్క్రీన్ మీద క్లిక్ చేయండి. ఫుల్ స్క్రీన్ మీద క్లిక్ చేసిన తర్వాత బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇంకొంచెం బ్యాక్ సెట్ చేయండి. ఇంకొంచెం బ్యాక్ సెట్ చేసిన తర్వాత ఇక్కడ బ్లెండింగ్ ఉంటుంది కదా, బ్లెండింగ్ మీద క్లిక్ చేయండి. బ్లెండింగ్ మీద క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ సెట్ చేయండి. మళ్ళీ బ్యాక్ సెట్ చేసిన తర్వాత ఇక్కడ స్క్రీన్ ఉంటుంది కదా, స్క్రీన్ మీద క్లిక్ చేయండి. స్క్రీన్ మీద క్లిక్ చేసిన తర్వాత బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ మన ఫస్ట్ ట్రాన్సాక్షన్ పాయింట్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ 2 ట్రాన్సాక్షన్ సెలెక్ట్ అయినా యూస్ చేయండి. అది ముందు మీరు డౌన్లోడ్ చేసుకోండి. మీ క్యాన్ మాస్టర్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అంటే ఇక్కడ రైట్ సైడ్ పైన ఈ షాప్ ఐకాన్ ఉంది కదా, షాప్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. షాప్ ఐకాన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ యాక్షన్ ఉంటుంది కదా, యాక్షన్ మీద క్లిక్ చేయండి. యాక్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇలా బోల్ వస్తాయి. కొద్దిగా బ్యాక్ సెట్ చేయండి. కొద్దిగా బ్యాక్ సెట్ చేసిన తర్వాత ఫస్ట్ ఎఫెక్ట్ వచ్చేసి యాక్సిలరేటర్ ఉంటుంది కదా, ఇక్కడ ఇది దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డౌన్లోడ్ ఉంది కదా, డౌన్లోడ్ మీద క్లిక్ చేయండి. డౌన్లోడ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇది డౌన్లోడ్ కంప్లీట్ అయిపోయాక బ్యాక్ ఉంది. బ్యాక్ వచ్చిన కొద్దిగా బ్యాక్ స్వాప్ చేయండి. కొద్దిగా బ్యాక్ స్వాప్ చేసిన తర్వాత ఇక్కడ స్పీడ్ టైం ఉంది కదా, స్పీడ్ టైం అనేది ఓపెన్ చేయండి. స్పీడ్ టైం అనేది ఓపెన్ చేసిన తర్వాత డౌన్లోడ్ మీద క్లిక్ చేయండి. డౌన్లోడ్ మీద క్లిక్ చేసిన డౌన్లోడ్ అయిపోతుంది. 2 కూడా డౌన్లోడ్ అయిపోయిన తర్వాత బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత కొంచెం బైక్ సెట్ చేయండి. కొంచెం బైక్ సెట్ చేసిన తర్వాత ఇక్కడ స్పీడ్ టైం ఉంది కదా, స్పీడ్ టైం మీద క్లిక్ చేయండి. స్పీడ్ టైం మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ ఎఫెక్ట్ ఉంది కదా, ఫస్ట్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేయండి. ఫస్ట్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత సెకండ్ ట్రాన్సాక్షన్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేయండి. సెకండ్ ట్రాన్సాక్షన్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ బైక్ సెట్ చేయండి. మళ్ళీ బైక్ సెట్ చేసిన తర్వాత ఇక్కడ యాక్సలరేషన్ ఉంది కదా, యాక్సలరేషన్ మీద క్లిక్ చేయండి. యాక్సలరేషన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ థర్డ్ ఎఫెక్ట్ ఉంది కదా, థర్డ్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేయండి. థర్డ్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ లైన్ మీద క్లిక్ చేయండి. ఫస్ట్ లైన్ మీద క్లిక్ చేసిన తర్వాత దీన్ని 6.8 సెకండ్స్ వరకు ఎక్స్టెండ్ చేసుకోండి. ఈ రకంగా దాని తర్వాత మీ లోగో లేయర్ ఉంది కదా, లోగో లేయర్ ఏమో 5.8 దగ్గరగా ఎక్స్టెండ్ చేసుకోండి. నెక్స్ట్ ఈ లాస్ట్ లేయర్ ఉంది కదా, దీన్ని 2.2 దగ్గరికి కంప్రెస్ చేసుకోండి. దాని తర్వాత మన లోగో ఎక్కడైతే స్టార్ట్ అవుతుంది అక్కడ వరకు డ్రాగ్ చేయండి. అక్కడ వరకు డ్రాగ్ చేసిన తర్వాత ఇక్కడ స్టార్ట్ అవుతుంది కదా, ఇక్కడ వరకు డ్రాగ్ చేసిన తర్వాత ఇక్కడ మనం మన ఛానల్ నేమ్ అనేది యాడ్ చేయాలి. నేమ్ అనేది యాడ్ చేయాలి అంటే ఇక్కడ లేయర్స్ ఉంది కదా, లేయర్స్ మీద క్లిక్ చేయండి. లేయర్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ టెక్స్ట్ ఉంది కదా, టెక్స్ట్ మీద క్లిక్ చేయండి. టెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత మన ఛానల్ నేమ్ అనేది ఇక్కడ యాడ్ చేయండి. ఎలా యాడ్ చేయాలి అంటే ఛానల్ నేమ్ అనేది యాడ్ చేసిన తర్వాత ఇక్కడ రైట్ సైడ్ ఓకే ఉంది కదా, ఓకే మీద క్లిక్ చేయండి. ఓకే మీద క్లిక్ చేసిన తర్వాత ఈ నేమ్ అనేది కిందకి డ్రాగ్ చేయండి. ఇలా సెంటర్లోనే కిందకి డ్రాగ్ చేసిన తర్వాత ఇక్కడ ఫాంట్ అని ఉంది కదా, ఫాంట్ మీద క్లిక్ చేయండి. ఫాంట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఆండ్రాయిడ్ ఉంది కదా, ఆండ్రాయిడ్ని సెలెక్ట్ చేసుకోండి. ఆండ్రాయిడ్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కొంచెం బైక్ సెట్ చేయండి. కొంచెం బైక్ సెట్ చేసిన తర్వాత
రోబోట్ బ్లాక్ అనేది రోబోట్ బ్లాక్ మీద క్లిక్ చేయండి. రోబోట్ బ్లాక్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పిక్ ఐకాన్ మీద క్లిక్ చేయండి, సరిపోతుంది. పిక్ ఐకాన్ మీద క్లిక్ చేసిన తర్వాత కొంచెం ఇది జూమ్ చేసుకోండి. చిన్న జూమ్ చేసిన తర్వాత మళ్ళీ శాంపుల్ చేసుకోండి, సరిపోతుంది. మళ్ళీ శాంపుల్ చేసిన తర్వాత ఈ టెక్స్ట్కి ఇన్ యానిమేషన్ అనేది ఇవ్వాలి. ఇన్ యానిమేషన్ ఎలా ఇవ్వాలంటే ఇక్కడ రైట్ సైడ్ ఇన్ యానిమేషన్ వస్తుంది కదా, ఇన్ యానిమేషన్ మీద క్లిక్ చేయండి. ఇన్ యానిమేషన్ మీద క్లిక్ చేసిన తర్వాత కొంచెం పైకి సెట్ చేయండి. కొద్ది పైకి సెట్ చేసిన తర్వాత ఇక్కడ వైప్ రైట్ ఉంది, వైప్ రైట్ మీద క్లిక్ చేయండి. వైప్ రైట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇలా వస్తుంది. దీన్ని 1.5 దగ్గర సెట్ చేసుకోండి. తర్వాత బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ అవుట్ యానిమేషన్ అనేది కూడా ఇవ్వాలి. అవుట్ యానిమేషన్ మీద క్లిక్ చేయండి. అవుట్ యానిమేషన్ మీద క్లిక్ చేసిన తర్వాత కొంచెం పైకి సెట్ చేయండి. కొద్ది పైకి సెట్ చేసిన తర్వాత ఇక్కడ స్కేల్ డౌన్ ఉంటుంది, స్కేల్ డౌన్ మీద క్లిక్ చేయండి. స్కేల్ డౌన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇది 0.7 సెకండ్స్ స్పీడ్ అనేది 0.7 అంటే 0.5 దగ్గర నుంచి సెకండ్ దాకా 0.7. ఓకే, ఇది బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఒకసారి మళ్ళీ నేమ్ టెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నేమ్ టెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇది 3.6 సెకండ్స్కి తగ్గించుకోండి. బ్లేడ్ అనేది 3.6 సెకండ్స్కి తగ్గించిన తర్వాత మీ వీడియో అనేది రెడీ అయిపోయింది. ఒకసారి నేను మీకు నుంచి చూపిస్తా. ఓకే, సూపర్గా ఉంది వీడియో అనేది. ఇది మీరు ఎలా ఎక్స్పోర్ట్ చేయాలి అంటే ఇక రైట్ సైడ్ పైన ఈ యాప్ బార్ ఉంది కదా, ఇది దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు రిజర్వేషన్ ఫ్రేమ్ రేట్ బిట్ రేట్ మీకు నచ్చినట్టుగా సెట్ చేసుకోండి. తర్వాత సేవ్ యాజ్ వీడియో ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి, సరిపోతుంది. సేవ్ యాజ్ వీడియో మీద క్లిక్ చేసిన తర్వాత మీ వీడియో అనేది ఎక్స్పోర్ట్ అయిపోతుంది. ఓకే, వీడియో అనేది ఎక్స్పోర్ట్ అయిపోయిన తర్వాత నేను మీకు మరి వీడియో అనేది కంటిన్యూ చేస్తాను. వీడియో అనేది ఎక్స్పోర్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మీరు మీ ఫైల్ మేనేజర్లోకి కానీ మై ఫైల్స్లోకి కానీ వెళ్ళి ఒకసారి వీడియో అనేది చెక్ చేసుకోండి కావాలనుకుంటే కనుక. మీ వీడియో అనేది ఎక్కడ సేవ్ అవుతుంది అంటే మీ ఫైల్ మేనేజర్ కానీ మై ఫైల్స్ కానీ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉంది, ఇంటర్నల్ స్టోరేజ్ అనేది ఓపెన్ చేయండి. ఇంటర్నల్ స్టోరేజ్ అనేది ఓపెన్ చేసిన తర్వాత కొంచెం కైన్ మాస్టర్ అయితే మీ ఇంటర్నల్ స్టోరేజ్ ఓపెన్ చేయగానే ఇక్కడ కైన్ మాస్టర్ అని చెప్పి ఒక ఫైల్ అనేది క్రియేట్ అవుతుంది. దాంట్లో ఎక్స్పోర్ట్లోనే మీ వీడియో అనేది ఉంటుంది. కానీ నేను యూజ్ చేసిన కైన్ మాస్టర్కి మూవీస్లో సేవ్ అయి ఉంటుంది. మూవీస్ అనేది ఓపెన్ చేయాలి. మూవీస్ అనేది ఓపెన్ చేసిన తర్వాత ఇక ఇక్కడ కైన్ మాస్టర్ అని చెప్పేసి ఈ కైన్ మాస్టర్ అనేది ఓపెన్ చేయండి. కైన్ మాస్టర్ అనేది ఓపెన్ చేసిన తర్వాత ఇక మీ వీడియో అనేది ఇక్కడ ఉంది. ఒక మీ వీడియో అనేది చెక్ చేద్దాం అనుకుంటే కనుక వీడియో అనేది ఓపెన్ చేయండి. లేకపోతే కనుక మీ యూట్యూబ్ ఇంట్రో వీడియో కింద యూజ్ చేసుకోండి. ఓకే ఓకే, నేను వీడియో యూజ్ చేసిన టెంప్లెట్కి సంబంధించిన లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను. కావాలనుకుంటే కనుక వీడియో డౌన్లోడ్ చేసుకోగలరు. అలాగే నేను యూజ్ చేసిన కైన్ మాస్టర్ మీకు కావాలనుకుంటే కనుక నా టెలిగ్రామ్ ఛానల్ ఏపీకి అనేది ప్రొవైడ్ చేస్తున్నాను. నా టెలిగ్రామ్ ఛానల్కి సంబంధించిన లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను. కావాలనుకుంటే కనుక వీడియో ఫాలో అవ్వగలరు. ఓకే, పిక్చర్ ల్యాబ్కి సంబంధించిన లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను. కావాలనుకుంటే కనుక వీడియో డౌన్లోడ్ చేసుకోగలరు. ఓకే, వీడియో సడన్గా చెప్పాను కదా గేమ్స్ అండ్ టెక్ ఛానల్కి సంబంధించిన ఒక మేజర్ అప్డేట్ అనేది వీడియో లాస్ట్లో చెప్తానని చెప్పేసి. అదే ఏంటంటే గేమ్స్ అండ్ టెక్ ఛానల్ 99% అనేది వీడియోస్ అనేది స్టాప్ అయిపోతున్నాయి. మ్యాక్సిమం ఎప్పుడుకో ఒకసారి ఒక వీడియోనో లేకపోతే 2 వీడియోస్ వస్తాయి. అది కూడా నా వాయిస్ ఓవర్ ఉండదు, జస్ట్ నా గేమ్ ప్లే లేకుంటే ఏమైనా గేమ్స్కి సంబంధించిన ట్రైలర్స్ లేదంటే యాప్స్కి సంబంధించిన రివ్యూస్ అనేవి ఉంటాయి. అప్పుడప్పుడు ఏమైనా షార్ట్ వీడియోస్ కూడా అప్లోడ్ చేసుకుంటాను గేమ్స్ అండ్ టెక్ ఛానల్లోనే, అంటే టెక్కి సంబంధించినవి. ఓకే, అలాగే లైక్ చేసి యూట్యూబ్ ఛానల్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను. ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి. కంటెంట్ నచ్చితే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని షేర్ చేయండి. ఓకే, ఇంకా ఈజీగా నోటిఫికేషన్స్ కోసం మీరు వాట్సాప్ లింక్స్ని కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను. కావాలనుకునేందుగా వెళ్ళి ఫాలో అవ్వగలరు. ఓకే, అలాగే మీకు వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయగలరు. అలాగే యూట్యూబ్లో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే కింద ఛానల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయగలరు. అలాగే సలహాలు సందేహాలు ఏమైనా ఇవ్వదలుచుకుంటే కింద కామెంట్ సెక్షన్లో ఇవ్వగలరు. Thanks for watching. Jai Hind. Through the wastelands, through the highways, and on.